గతంలో గ్రామీణ రహదారులకు పంచాయతీరాజ్ రహదారులకు కేవలం కిలోమీటర్కు 35 లక్షల రూపాయలుంటే వాటిని ఈ రోజు పెంచుతూ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ స్టాండర్డ్స్ ప్రకారం ఐఆర్సీ స్టాండర్డ్స్ ప్రకారం కిలోమీటర్కు 50 లక్షల రూపాయలు కేటాయిస్తూ మరి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనలో ఏ విధంగానైతే ఒక మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉంటుందో 5 సంవత్సరాల పాటు ఏ కాంట్రాక్టర్ అయితే రోడ్డు వేస్తారో వారి బాధ్యత తీసుకునే విధంగా కూడా మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఏ కాలనీలో కూడా తట్ట మట్టి తీసిన సందర్భం లేదు, లేకపోతే కొత్త రోడ్లు వేసిన సందర్భం లేదు. ఈ రోజు కొన్ని వందల కోట్ల రూపాయల నిధులు వినియోగం చేసిరు, కానీ ఎక్కడ ఏ కాలనీలలో రోడ్ లేదు. కాబట్టి ఈ రోజు ప్రధానంగా శ్రీనగర్ కాలనీ లాంటి కీలకమైన కాలనీలో కూడా కనీసం రోడ్ల మీద చెత్త తీసే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ఈ రోజు వ్యవహరిస్తున్న కేటీఆర్ గారు కానీ ఈ ప్రాంతాన్ని పర్యటించిండు. ఈ ప్రాంతం మొత్తాన్ని అభివృద్ధి చేస్తా అని మంత్రి గారు చెప్పిండ్రు. మంత్రి గారు పర్యటించిన ప్రాంతంలోని ఏ రకమైన పరిస్థితులను హైదరాబాద్ ప్రజానికానికి తెలియజెప్పడం కోసం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇక్కడికి రావడం జరిగింది.